విజయవాడ ఇంద్రకీలాద్రిలో దోపిడీ వెలుగు చూసింది. కేశ ఖండనశాలలో భక్తుల నుంచి సిబ్బంది అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. ఆలయంలో తలనీలాలు సమర్పించే భక్తుల నుండి అధికంగా దోపిడీ చేస్తున్నారు. భక్తుల సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుంటున్న దేవాలయ సిబ్బంది భక్తులు సమర్పించే తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు ఉంటే 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము అడిగినంతగా డబ్బులు ఇస్తేనే తలనీలాలు తీస్తాం, లేదంటే లేదని చెప్పేస్తున్నారు అని భక్తులు ఆరోపిస్తున్నారు. హిందువులకు ఉండేటటువంటి సెంటిమెంట్ ని ఆసరాగా తీసుకొని ఆ పాపకు పుట్టెంటుకలు తీయాలంటే తాత అవ్వగా మీరు 500 రూపాయలు డిమాండ్గా మేము 200 రూపాయలు ఇచ్చాం సంతోషంగా. ఇలా కాదు, మీరు ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే తీసేసుకోండి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఇది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇది ఎందుకనంటే ఇప్పుడు మా దగ్గర ఏదో రూపాయి ఉంది కనుక మేము ఇచ్చాం. ఇవ్వలేనటువంటి స్థితి ఉండేటటువంటి పేదవాళ్ళు హిందూ దేవాలయాలకు రాగలుగుతారా? మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. తీయాలని చెప్తే